బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆర్ఆర్ఆర్ కస్టోడియల్ టార్చర్ కేసు విచారణలో భాగంగా ఐపీఎస్ సునీల్ కుమార్ నాయక్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. పార్లమెంట్ పై దాడి చేసిన వారికి, ఎంపీని టార్చర్ చేసిన వారికి తేడా ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. ఇక ఎంపీపై కస్టోడియల్ టార్చర్ వంటి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న సునీల్ నాయక్ ముందస్తు బెయిల్ రక్షణ ఇవ్వకూడదని, తక్షణమే సరెండర్ కావాలని ఏపీ హైకోర్టు సూచించింది. తదుపరి విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఆర్ఆర్ఆర్ కస్టోడియల్ టార్చర్ కేసు విచారణలో భాగంగా ఐపీఎస్ సునీల్ కుమార్ నాయక్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. పార్లమెంటుపై దాడి చేసిన వారికి, ఎంపీని టార్చర్ చేసిన వారికి తేడా ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. ఇక ఎంపీపై కస్టోడియల్ టార్చర్ వంటి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న సునీల్ నాయక్ కు ముందస్తు బెయిల్ రక్షణ ఇవ్వకూడదని, తక్షణమే సరెండర్ కావాలని ఏపీ హైకోర్టు సూచించింది. ఇక తదుపరి విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు ఫోన్ ద్వారా అందిస్తారు. నాగేశ్వరరావు, ఏదైతే రఘురామకృష్ణరాజు కస్టడీ హింస కేసులో అప్పటి ఏపీ ఏదైతే సిఐడిలో పనిచేసిన బీహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి ఏదైతే ఎం సునీల్ కుమార్ నాయక్ పై నమోదైన కేసుకు సంబంధించి విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే రఘురామకృష్ణరాజు ఫిర్యాదు ఆధారంగా నమోదైన కస్టడీ హింస కేసులో సునీల్ కుమార్ నాయక్ తర్వాత నిందితుడిగా చేర్చారు. అయితే విచారణ సందర్భంగా హైకోర్టు దర్యాప్తు అధికారుల చుట్టూ ప్రకారమే మాత్రమే వ్యవహరించాలని కూడా స్పష్టం చేసింది. ఎలాంటి కఠిన చర్యలు తీసుకునే ముందు కూడా చట్టపరమైన విధానాలు అనుసరించాల్సిన ఆదేశాలు అయితే దీనికి సంబంధించి హైకోర్టులో ఏదైతే త్రిపురాలపై ఒక ఎంపీ అయినా ఆ రోజున ఎంపీ ఆ స్థాయి త్రిపులార్ని టార్చర్ ఏదైతే అరికాలు కోటింగ్ అని కొట్టినట్లుగాను పలు ఆరోపణల నేపథ్యంలో ఆయన దీనికి సంబంధించి గుంటూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. దాని తర్వాత హైకోర్టులో దీనికి సంబంధించిన విచారణ కూడా కొనసాగుతుంది. అయితే ఈ సునీల్ నాయక్ పై సంబంధించి ఏదైతే ఈ అంశానికి సంబంధించి రఘురామ్ కేసులో సునీల్ కుమార్ కు హైకోర్టులో సంబంధించి ఘాటుగా వ్యాఖ్యలు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే గత అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటాం, దీనికి సంబంధించి అప్పుడు జరిగిన అంశాలపై సంబంధించి కూడా సునీల్ నాయక్ పై దీనికి సంబంధించి అంశాలు పోలీసులకు సంబంధించి విచారణ జరిపే విధంగా కూడా ఆర్డర్ పంపించే విధంగా కూడా తెలుస్తుంది. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.